రైట్. తెలంగాణ రాష్ట్రంలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ప్రజలనంతా కూడా ఒక్కసారిగా వణికించేటువంటి ప్రయత్నం అయితే మొంతా తుఫాన్ చేస్తుంది. ఇది ఇంకో 2 రోజులు కావచ్చు, 3 రోజులు కూడా ఈ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఒకసారి చూద్దాం. వణికించిన మొంతా తుఫాన్ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తుఫాన్ రాష్ట్రంలో రానున్న ఇంకో 2 రోజులు అతి భారీ వర్షాలు పడేటువంటి సూచన. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ. ఏదైతే దాదాపు కళింగపట్నం కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి వాతావరణం కూడా అతలాకుతలమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మొంతా తుఫాన్ వల్ల కాకినాడ తీరం దాటేసినటువంటి నేపథ్యంలో కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద స్థాయి హెచ్చరికలు జారినట్టు తెలుస్తూ ఉంది. అలాగే విశాఖపట్నం కావచ్చు, గంగవరం కావచ్చు, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా వెల్లడించింది. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, ఓడరేవులకు 8వ నెంబర్ హెచ్చరికలు అయితే అమల్లోకి వస్తుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కారులు కావచ్చు, వేట కోసం ఏదైతే జలారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వేట కోసం సముద్రంలో వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాదాపు 30 కావచ్చు, 38, 48 హెక్టార్లలో పంట అంతా కూడా నష్టం కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నందున అధికారులంతా కూడా హెచ్చరించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేదంటే ఇంకేమైనా ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ ఇచ్చే విధంగా, ట్రాఫిక్ కంట్రోల్ చేసే విధంగా మమ్మల్ని సహాయపడాలంటూ, మాకు సహాయం పడాలంటూ కూడా అనేక మంది డీసీపీలతో పాటు పోలీస్ ఉన్నత శాఖ కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో, అంటే ఇప్పుడు తమిళనాడు కావచ్చు, చండీగఢ్, పాండిచ్చేరి, లేదంటే చెన్నై లాంటి రాష్ట్రాలలో, దేశాల్లో ప్రాంతాల్లో స్కూళ్ళకు హాలిడేస్ ఇవ్వడం కావచ్చు, లేదంటే వర్క్ ఫ్రమ్ ఇవ్వడం కావచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా, ముప్పు ప్రాంతాలంతా కూడా పునరావాసానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వాళ్ళను సురక్షితంగా బయటపడేటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఆఫీసర్లు అక్కడ కట్టుదిట్టమైనటువంటి పనులు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. తీరాన్ని తాకిన ముంత నేటి సాయంత్రానికి వాయుగుండంలా మారి కొంచెం క్షీణించేటువంటి అవకాశం ఉంది అంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ. కోస్తా జిల్లాలో విస్తారంగా నుంచి వర్షాలు కురిసేటువంటి అవకాశం. భారీ వర్షాలతో కాలువల్లా మారిన ఒంగోలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అంటే హైదరాబాద్లో మోస్తారు వర్షం కురిసినప్పటికీ కొంత సుమారుగా కురిసేటువంటి అవకాశం ఉంది. అప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ అయితే మున్సిపాలిటీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీం, లేదంటే హైడ్రా అధికారులంతా కూడా రెడీగా ఉన్నట్టు, ఏదన్నా చిన్న ప్రమాదంలో ఎవరైనా చిక్కుకుపోతే వాళ్ళని కాపాడుకునేందుకంతా కూడా మేమంతా సిద్ధంగా ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రజలు కూడా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి, లేదంటే చిన్న చిన్న వాటికి రాకుండా కూడా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ఉంటాయి, లేదంటే సురక్షితంగా ఉండేటువంటి ప్రదేశాల్లో, అంటే ఆ పాత భవనాలు కావచ్చు, ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, కూలిపోయినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, కూలిపోవడానికి రెడీగా ఉన్నటువంటి చెట్ల కింద ఉండద్దు. మీ కార్లను కూడా పార్క్ చేయొద్దు. మీరు ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా బయటికి వచ్చేయాలని చెప్పేసి వాళ్ళ పోలీసులు అలర్ట్లు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏపీలో కురిసేటువంటి ఎఫెక్ట్ అంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, జనగామ, మహబూబాద్, కొత్తగూడెం, ఇదంతా కూడా కొంచెం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరి మోస్తారు వర్షం కురిసేటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, లేదంటే నిర్మల్ ఆ జిల్లాలో కొంచెం మోస్తారు నుంచి మోస్తారు వర్షాలు కురిస్తాయి. అక్కడికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాటిన తర్వాత ఇటు జనగాం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్లగొండ కావచ్చు, లేదంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కొంచెం వర్షాలు విపరీతంగా కురిసేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ట్రావెల్ చేసేవారు ఓఆర్ఆర్ పట్ల, లేదంటే ఇండికేటర్స్ వేస్తూ ట్రావెల్ చేయాలని చెప్పేసి అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కరెంటు పోయిన తర్వాత కూడా ఆ వెలుగులో అమలుకున్నటువంటి చీకటి అని చెప్పొచ్చు. అసలు వెలుగు రాకుండా కూడా చీకటిలోనే బతికేటువంటి ఒక వెలుగును ఎలా అయితే చీకటిని ఒక వెలుగును అమలుకుంటుందో ఆ వెలుగు అంతా కూడా చీకటిగా మారిందంటున్నారు ప్రజలు. ఎక్కడైతే సిబ్బందిలకు ఇబ్బంది కలగకుండా పనులు కావచ్చు, లేదంటే కరెంటు పోల్స్కి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ తెగిపడ్డాయి, వాళ్ళనంతా కూడా బ్యాక్ సిచ్యువేషన్ రావాలంటే
కొంచెం టైం పట్టే విధంగా ఉంది. ప్రజలంతా కూడా భయోందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, లేదంటే ప్రత్యేకించి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రతి ఒక్క ప్రదేశాన్ని పర్యవేక్షించేటువంటి అధికారులకు ఇది ఒక కొత్త సవాలుగా మారిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా వాతావరణ శాఖ మా హిట్ టీవీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రిపోర్టర్లు మాట్లాడి వాళ్ళకి తెలుసుకున్నటువంటి విషయం, ఇంకో 2 నుంచి ఒక 3 రోజుల వరకు అయితే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇది కొంచెం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండంలా మారితే మాత్రం కొంచెం ఆ మొంతా ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు. అయినా సరే ఇంకొక నిన్న మధ్యాహ్నం నుంచి విపరీతంగా ఎడతెరిపినటువంటి వర్షం కురిసినందువల్ల ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయోందోళన అవుతున్నారని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పునరావాసానికి తీసుకొస్తున్నారు. అక్కడ నుంచి ఏదైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి వాళ్ళ హౌజెస్లో వాళ్ళని ఉంచబోతున్నారు. కొన్ని రోజులు షెల్టర్తో పాటు అక్కడ నుండి పూర్తిగా మంచిగా సిచ్యువేషన్ అంతా కూడా గుడ్ అయ్యే అంత టైం అంతా కూడా వాళ్ళకు ఫుడ్తో పాటు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు మేరకు లేదంటే ఆఫీసర్లంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ప్రదేశాల్లో కూడా పనిచేస్తున్నాడు. చాలామంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికే అక్కడ నుండి వాళ్ళ ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉంటే పట్టుకొచ్చి మీతో ఉండే విధంగా కూడా పోలీసులు వాళ్ళను హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీ శాఖకు చెందినటువంటి అధికారులు కూడా వాళ్ళకు కొంచెం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏపీలో అయితే ఇప్పటికే అన్ని డిస్టిక్లకు ఏదైతే ఎఫెక్ట్ ఉంటున్నటువంటి డిస్టిక్లకు కావచ్చు, ప్రాంతాలకు హై స్కూల్ నుంచి మొదలు పెడితే అన్ని ప్రైవేట్ కళాశాల కావచ్చు, కాలేజీలు యాజమాన్యంతో మాట్లాడి హాలిడేస్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. మొన్నటికి మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వరంగల్ హన్మకొండలో కూడా ఎక్కడైతే రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా తీవ్రత ఉంటుందో దూరం ప్రాంతాల నుంచి రూరల్ నుంచి కావచ్చు, అర్బన్ నుంచి ప్రాంతాలు అయితే స్కూల్ బస్సెస్ రావాలి కాబట్టి వీలైతే ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే హాలిడేస్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళతో కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్లలో మినిస్టర్లు కావచ్చు, ఎడ్యుకేషన్ ఆఫీసర్లంతా కూడా మాట్లాడి ఏది వీలైతే అది అమలు చేసేలా తక్షణమే అమలు చేసేలా విద్యార్థులకు ఎవరికి ఇబ్బంది పెట్టొద్దనే ఆంక్ష కూడా మహబూబాద్లో ఇప్పటికే 2 రోజులు 3 రోజులు హాలిడేస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ నుండి అధికారులు కూడా దాన్ని పాటించకపోతే ఆ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పొచ్చు. తీరం దాటిన తుఫాన్, 2 రోజులు భారీ వర్షాలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఏపీలో ఉన్నటువంటి ఆ వాటర్ కావచ్చు, లేదంటే రోడ్ల మీద ఒక కాలువలాగా ఒక జలాశయంలా మారినటువంటి ఏపీ రోడ్లను మనం చూడవచ్చు. ఏపీలో తీరం దాటే సమయానికి మోస్తారు ప్రభావం సైక్లోన్ విండ్ షీర్ ఏర్పడమే దీనికి యొక్క మెయిన్ కారణం అని అంటున్నారు. గతంలో జరిగినటువంటి తుఫాను కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ మేమంతా కూడా అలర్ట్ ఉన్నాము. దేన్ని అయినా కూడా మేము తట్టుకునేటువంటి ఆఫీసర్లంతా కూడా ఉన్నారు కాబట్టి 1 లేదా 2 రోజుల్లో కొంచెం వాయుగుండంలా మారితే కొంచెం ఈ యొక్క ఎఫెక్ట్ కొంచెం శాంతించేటువంటి ఎఫెక్ట్ కనిపిస్తూ ఉందని చెప్పేసి ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీనికి మనమంతా ఈజీగా తీసుకోవద్దని చెప్పేసి ఇప్పటికే మనకున్నటువంటి హెచ్చరికలు కావచ్చు, లేదంటే విండ్ దాదాపు 20-30 కిలోమీటర్ల వేగాన్ని కొన్ని ప్రాంతాలు అయితే 15 నుంచి 20 వేగంతో వీధురు గాలులు కావచ్చు, ఆ గాలులంతా వీస్తున్నప్పుడు ప్రజలంతా ఏదైతే చెట్లు కూలిపోవడంతో పాటు శిథిలావస్థలు పాత బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో రేకుల షెడ్ ఎవరైతే ఉన్నారో ఆ దగ్గర ప్రాంతాల్లో ఉండకపోవడమే మంచిదని సూచిస్తున్నారు పోలీసులు, అధికారులు. ఈ విషయాలన్నీ కూడా పాటించి ప్రజల ఆరోగ్య క్షేమాల కోసం కోరుతుంది కాబట్టి హిట్ టీవీ యొక్క ఎఫెక్ట్ గురించి తెలిపేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి మీరు కూడా లైక్, షేర్, కమెంట్లతో పాటు మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క ఏరియాలో రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉందో కూడా మా యొక్క కమెంట్ సెక్షన్లో చెప్పండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.